నేను మీ డాక్టర్ ఉషా, కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, స్పార్క్స్ ఎస్థెటిక్స్ అండ్ డెంటల్ నెల్లూరు. సో ఇవాళ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అట్రిషన్ అంటారు. సో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు మా పళ్ళు ఎలా ఉంది అని. అట్రిషన్స్ అంటే చాలా టైప్స్ ఉంటాయి. పళ్ళు అరిగిపోవడాన్ని అట్రిటెడ్ టూత్ అంటారు. అది సర్వైకల్గా ఉంటుంది, అక్లూజల్గా ఉంటుంది. సో దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఎనామెల్ నుంచి డెంటిన్ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ ఇక్కడ చూస్తే ఎనామెల్ అనేది పైన ప్రొటెక్టివ్ లేయర్. తర్వాత డెంటిన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్పోజ్ అయితేనే మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎనామెల్ వరకు ఎక్స్పోజ్ అయినప్పుడు మనం చాలా ట్రీట్మెంట్ ప్లాన్స్తో ఇనిషియల్ స్టేజెస్లో వార్నిష్ అని, బాండింగ్ ఏజెంట్ అని ఇలా ట్రీట్మెంట్స్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివిటీ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 8 వీక్స్ వరకు సెన్సోడైన్ పేస్ట్ ఇలా వాడుకొని చూసుకోవాలి. అయినా కూడా మనకి క్యూర్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరకు వస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీ పంటి కండిషన్ బట్టి. సో ఇనిషియల్ స్టేజెస్లో కొంతమందికి వార్నిష్ అప్లై చేయొచ్చు, కొంతమందికి బాండింగ్ ఏజెంట్స్ అప్లై చేయొచ్చు. సో ఇవేవి వర్కౌట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను ఎలాంటి కండిషన్లో మనం రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాము అన్న విషయాన్ని. సో ఇది అట్రిటెడ్ టూత్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు పల్ప్ కెనాల్స్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇలాంటి కేసెస్కి మాత్రమే మనం రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకున్న పేషెంట్ కండిషన్ అలాగే ఉంది. సో తనకి రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టాలి అని సజెస్ట్ చేశాను. రూట్ కెనాల్ కూడా స్టార్ట్ చేశాను ఇవాళ. సో అది మనకు అట్రిషన్ అనేది దేనివల్ల వస్తుంది అంటే చాలా కాజెస్ ఉంటాయి. ఒక్కొక్కటి ఫస్ట్ వచ్చి ఎవరికైనా గ్రైండింగ్ టూత్ అనే ఇలా నైట్ టైమ్స్ కొంతమంది పళ్ళు గ్రైండ్ చేసే అలవాటు ఉంటుంది, అలాంటి వాళ్ళకి వస్తాయి. కొంతమంది ఎక్కువ నాన్ వెజ్ తిన్న వాళ్ళలో కూడా ఇలాంటివి చూడొచ్చు. కొంతమంది ఆకు ఒక్క ఇలాంటి ఎక్కువ తింటారు కదా, వాళ్ళలో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి జిఆర్డి అని అంటారు. అంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ పుల్ల తేన్పులు వస్తూ ఉంటే అలాంటి వాళ్ళలో కూడా ఈ ఫోటోలో చూస్తే ఎలాంటి అట్రిషన్ ఉందో మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ కేసు వచ్చి ఎంపీడిఎస్ అంటారు. కొంతమందికి బుగ్గల్లో కొంచెం మ్యాజేటర్ మజిల్ అని ఉంటుంది, అది లావుగా కనిపిస్తుంది అనమాట. దీనికి కూడా మనం ట్రీట్మెంట్ చేసాము. మెయిన్గా ఎవరికైతే స్క్వైర్ షేప్ ఫేస్ ఉన్న వాళ్ళలో ఇది చూస్తాం. బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం కరెక్ట్ చేసాము దీన్ని. తర్వాత ఎక్కువ సివియర్గా ఉన్న కేసెస్ అయితే అట్రిషన్ ఇలా అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ ద ఫేస్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి కేసెస్లో అన్ని పళ్ళకి రూట్ కెనాల్ చేసి ఖచ్చితంగా క్యాప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు డెంటల్ సంబంధించి కానీ కాస్మెటాలజీకి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. మనం చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు ఏవి మిస్ కాకుండా చూడాలనుకుంటే డాగ్ మామ్ అండ్ డాటర్స్ టీత్ టాక్ అని సర్చ్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్లో. సర్చ్ చేస్తే మన ఛానల్ పేరు వస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్